సో 'నాగబంధం' టీజర్ వచ్చేసింది. 'విరాట్ కర్ణ' హీరోగా చేస్తున్నాడు. 'నభా నటేష్' అండ్ ఇంకెవరో తెలీదు భయ్యా హీరోయిన్. 'అభిషేక్ నామా' గారు డైరెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నా 'అభిషేక్ పిక్చర్స్' ఏవైతే ఉన్నాయో ఆయన ప్రొడ్యూసర్. సో 'డెవిల్' మూవీ ఏదైతే వచ్చిందో మన కళ్యాణ్ రామ్ గారిది, దాన్ని నవీన్ మేడరం తెలీదు భయ్యా. ఆయన డైరెక్ట్ చేసిన తర్వాత లైక్ డైరెక్టర్ చేంజ్ 'అభిషేక్ నామాని' తీసి ఏమో అవన్నీ పక్క పెట్టి ఆయన సినిమా అంత బాగాలేదనమాట ఆ టైంకి. సో ఈసారి ఆయనే డైరెక్ట్ చేస్తున్నారని చెప్పారు. సో లెట్స్ సీ. ఫస్ట్ తమిళ్ చూసిన తర్వాత నాకు ఆగమైపోయాను. మస్తు అనిపించింది. క్వాలిటీ చాలా చాలా బాగుంది. సో ఇంకా టీజర్ ఏది చూడలేదు. 2 మినిట్స్ 30 సెకండ్స్. హ్యాపీ శివరాత్రి మర్చిపోయాను చెప్పడం. సో చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం అండి. సో లెట్స్ వాచ్ 'నాగబంధం', ద వరల్డ్ ఆఫ్ 'నాగబంధం'. సో ఐశ్వర్య మేనన్ ఓకే హీరోయిన్. ఓకే, వాట్ ద హెల్. ప్లీజ్ ఏఐ తక్కువ చేయండి. ఇది ఏఐలో కనిపించట్లేదు. ద హార్ట్ ఆఫ్ ద హిమాలయస్. ఓకే, ప్లేసెస్ Nick Studios. ఓకే, థ్రెటన్ టు ఎక్స్పోజ్ ద సీక్రెటా? నాగబంధం. ఓకే, బట్ డెస్టినీ has chosen its warrior. ఓకే, ఓ జగపతి బాబు. ఓకే, ఈ ముసలి ఫ్యాంటసీలు ఏంట్రా ఈ మధ్యలో? లుక్ చాలా బాగుంది. సైడ్ నుంచి కాదు, నార్మల్. ఇక్కడే తెలుస్తుంది. అభిషేక్ నామా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఓకే, మ్యూజిక్ పర్లేదు, బాగుంది. మ్యూజిక్ ఎవరు ఇచ్చారు? జునైద్ కుమార్, అభి. సో ఓకే, నాకైతే ఓకే బ్రో. అంటే లైక్ వీళ్ళు పెట్టుకున్న బడ్జెట్ 75 crores 100 crores ఎంత అయిందంట, ఆల్మోస్ట్ ఆడదాకా వెళ్ళిపోయారు. అండ్ డైరెక్షన్ వాళ్ళ ఎస్టిమేట్స్కి అండ్ ఆల్సో ఆయన ఎక్స్పీరియన్స్కి ఇంత పెద్ద స్క్రిప్ట్ చేయడం. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఒక డైలాగ్ లేకుండా బాగా పెట్టారు. ఎందుకంటే పాన్ ఇండియా వైజ్గా సోకాళ్ళు అంటాం కదా, ఇప్పుడు మధ్యలో పాన్ ఇండియా అంటున్నాం కాబట్టి పాన్ ఇండియా వైజ్గా అందరికీ ఎవరికి ఇబ్బంది కాకుండా కొత్తగా సపరేట్ టీజర్లు అన్ని రిలీజ్ చేయకుండా ఒకటే టీజర్తో అందరికీ కనెక్ట్ చేసినట్టు అనిపించింది. నాకు సీజీ వైజ్ చూసుకుంటే మాత్రం అదొకటే ఇష్యూ అనమాట. లైక్ వీళ్ళు ఖచ్చితంగా రూటో చేసారు, కాకపోతే కింద ఏదైతే ఉందో ఇది అంత తెలియట్లేదు. షాడోస్ కానీ ఏదైతే గ్రౌండ్ టచ్ అవుతుంది, ఇంటరాక్టివ్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అంత బాగున్నట్టయితే అనిపించట్లేదు అనమాట. ఇక్కడే కాదు, లైక్ చాలా ఏరియాస్లో దీంట్లో సీజీ చాలా వరకు సీజీ అనిపిస్తుంది. ఏఐ తెలియట్లేదు. సో ఏఐ అయితే తక్కువ ఉంది అనిపిస్తుంది, బట్ ఇది ఏఐ కావచ్చు, ఎందుకంటే కొంచెం చూస్తుంటుంది అనిపిస్తుంది. బట్ అంత అంత ఇష్యూ అయితే అనిపించట్లేదు నాకు. లైక్ షార్ట్స్ కానీ అవన్నీ కూడా లైక్ సినిమాటిక్ షార్ట్ వచ్చిన తర్వాతనే కొంచెం ఓకే 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 పర్లేదు. అనంత పద్మనాభ స్వామి గుడి మిస్టరీ మీద జరిగే సినిమా అంటది. అంటే ఆబ్వియస్లీ మనకి 2 టైమ్ లైన్స్ ఉన్నాయి. మనకి ఆ టైమ్ లైన్స్ చూపిస్తున్నారు. ఆ టైమ్ లైన్స్ పర్లేదు అని అనిపిస్తున్నాయి. ఇదొకటి గ్రేడ్. లైక్ ఇదే లైక్ ఐ థింక్ ఆ టైంలో మన ముఘల్స్ అండ్ ఆల్సో ఎవరైతే ఆ టైంలో మనకి దండయాత్రకు వచ్చారో ఆ దండయాత్ర టైంలో జరిగింది అనుకుంటా ఈ స్టోరీ. దాన్ని మళ్ళీ ఆ టైంలో అనంత పద్మనాభ స్వామి ఏదైతే జరిగిందో, సో దే ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అదొకటి ఉంది. బట్ ఎక్సైటింగ్. ఈ పాములదే బ్రో, ఈ పాములని
తెలుగు సినిమాలు ఎక్కడ కూడా సీజీ అంత బాగా చూపించినట్టు ఎక్కడ అనిపించలేదు. మేబీ నాకు బాగా అనిపించిన పాము సీజీ అయితే మాత్రం స్నేక్స్ ఏదైతే ఉంటాయో ఐఎమ్ థింకింగ్ మేబీ ఆర్ఆర్ఆర్లలో చాలా బాగుంటుంది. సో ఆర్ఆర్ఆర్ బెటర్ అనిపించింది. లైక్ ఇవే కొంచెం లైక్ ప్రొడక్షన్స్ పెట్టరు బ్రో బాగానే. సో కాల్డ్ మనం ఏదైతే సెట్ చూస్తున్నాం ఇదంతా ఇది బాగానే ఉందనిపిస్తుంది. బట్ ఇవే కొంచెం లైక్ యూ సీ ద మేబీ సినిమాటోగ్రఫీ కొంచెం కలర్ గ్రేడింగ్ తేడా కొట్టింది, కొంచెం డార్క్, కొంచెం లైక్ ఇంకొంచెం లైక్ నాకు అనిపిస్తుందేమో, మేబీ నాకు కనుక అనిపిస్తుందేమో ఇంకొంచెం కాంట్రాస్టీ వైబ్స్ ఉంటే బాగుంటుందేమో. ఈ షార్ట్స్ చాలా బాగుంటాయి. దీస్ షార్ట్స్ రియలీ గుడ్, చాలా బాగున్నాయి అనిపించినాయి. లైక్ కొంచెం కాంట్రాస్ట్ కొంచెం నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ చూస్తారు అది. సో అది ప్రాబ్లం. సో యా లైక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, బాగా పెట్టుకున్నారు. సో ఇది సీజీఏ, ఈ సీజీ కూడా చాలా ఇంట్రెస్టింగ్, చాలా బాగా పెట్టుకున్నారు. ఇది మంచిగా అనిపిస్తుంది ఈ షార్ట్. సో 2 టైమ్ లైన్స్ మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఎక్కడికో ట్రెజర్ హంట్ టైప్ ఏదో వెళ్తుంది. ఆబ్వియస్లీ అనంత పద్మనాభ స్వామి కాబట్టి అక్కడ నిధులు దొరికినాయి కాబట్టి దాన్ని వీళ్ళు ట్రెజర్ ఎలా చూపిస్తారో చూడాలి. ఏదో ఈ షార్ట్ ఏదో ఎగిరిపోయింది చూడు, టు విట్నెస్ గెట్ రెడీ, ఇది ఎగిరిపోయింది. సో పాములు మెయిన్ ఉన్నాయి. ఇదే ఈ షార్ట్ ఒక్క నిమిషం షో దిస్. ఈ షార్ట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే ఓకే ఈ షార్ట్ బాగుంది నిజంగా. జగపతి బాబు గారి షార్ట్స్ చాలా బాగుంది. ఏది ఎగిరిపోయింది ఈ షార్ట్ చాలా బాగుంది. దిస్ వాస్ రియలీ వెల్, మంచి అనిపించింది. ఐ థింక్ మెయిన్ విలన్ ఈయన్నే. లైక్ ఆ టైంలో ఫస్ట్ మన ముఘల్స్ సామ్రాజ్యం మీద సంథింగ్ ఉండుంటాడు, దండయాత్ర చేసినాడు, ఇప్పుడు మళ్ళీ పుట్టిండు. ఆబ్వియస్లీ పునర్జన్మ వడిసే కాన్సెప్ట్ అయితే గ్యారంటీగా ఉంది దీంట్లో. దిస్ వన్ మ్యాన్ చూడు ఇక్కడ రోటో తెలుస్తుంది, లైట్ వేసినా తెలుస్తుంది, కాకపోతే కూర్చోలేదు ఆ ఫ్రేమ్లో అలా కూర్చోలే అనే ఫీల్. ఏం మేబీ ఇవన్నీ ఎందుకు ఇంత నిట్ పిక్ చేస్తున్నావు అనుకోకండి, నాకు కనిపించింది చెప్తున్నా అంతే. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, ఈ సినిమా దీనివల్ల నాకు ఎక్స్పీరియన్స్ మొత్తానికి పోతుంది, దే ఆర్ నాట్ డూయింగ్ సచ్ ఎ గుడ్ జాబ్ అనట్లేదు. సో రియలీ గుడ్ జాబ్, బాగా తీస్తున్నారు. లైక్ మెజారిటీ ఆఫ్ ద టీజర్ నాకు చాలా బాగా అనిపించింది. లైక్ నేను దీన్ని పాయింట్అవుట్ చేయడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కనబడుతున్నాయి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మనము వాట్ యు కాల్ ఇట్ విజువల్స్ వైజ్గా ఇంకా ఇంప్రూవ్ ఎక్కడెక్కడ అవ్వాలని చెప్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దిస్ పర్టికులర్ పార్ట్. ఇది ఒకటేంది కాదు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే కాదు, దీంట్లోనే కాదు, ఇప్పుడు నాగబంధం లాంటి సినిమాకి ఇంత బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో చేశారో, వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్ వీళ్ళు 350 crores పెట్టినా 400 crores పెట్టినా సేమ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు నేను ఈజీ ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తే, ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్న బడ్జెట్కి, వీళ్ళు పెట్టుకున్న విజన్కి, అండ్ ఆల్సో చాలా వాట్ ఈస్ సెట్స్ వేసారు, ప్రాప్స్ పెట్టారు, చాలా కనబడుతుంది. దే ట్రైడ్ అ లాట్, కనబడుతుంది ఇంట్లో, విజువల్ కూడా చాలా బాగుంది. దీంతో కంపేర్ చేసుకుంటే 350 crores 400 crores పెట్టిన బడ్జెట్ సినిమాలకు కూడా అలానే ఉంటే అక్కడ నాకు ఇంకా మండుతుంది కదా. ఆల్మోస్ట్ 3.5 times 4 times ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలు కూడా అలానే ఉంటాయి. దాట్ ఈస్ మై కంప్లైంట్. ఇక్కడ ఇది బెటర్. ఏదే ఈ షార్ట్ చాలా బాగుంది. దిస్ వన్ రియలీ వెల్. నేను విరాట్ కర్ణ కూడా చాలా బాగున్నాడు చూడడానికి. సో ఇదేగా ఇదేదో ఎగిరిపోయింది. వాట్ ఐమ్ ట్రైన్ టు సేజ్ ఒకటి చూపిస్తారు. ఏది ఇక్కడ ఈ షార్ట్ దిస్ వన్ ఇక్కడ కనబడుతుంది. ఇది మిస్ అవుతుంది జనరల్గా మన దగ్గర. లైక్ సర్ఫేస్ ఇంటరాక్షన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ నో ప్రాబ్లం. దీనిలాగే ఇబ్బంది ఏం లేదు బ్రో. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ షార్ట్స్. సూపర్. ఈ షార్ట్ చాలా బాగుంది. ఈ షార్ట్ కానీ ఈ షార్ట్ కూడా చాలా బాగుంది. లైక్ 2 కట్టు చేసిండో సూపర్ అనిపించింది ఈ షార్ట్. దీంట్లో మళ్ళీ లాస్ట్లో పాము మెడకి చుట్టుకున్న షార్ట్ అయితే ఇంకా బాగుంది. అంటే లైక్ బేసిక్లీ శివుడి అవతారం టైపు. ఓకే అంటే లైక్ ఓకే ఈ షార్ట్ బాగుంది. ఈ షార్ట్ చాలా బాగుంది. నాకు ఎక్కడ ఏఐ కనిపించట్లా. ఏఐ ఉందేమో నాకు అనిపించట్లేదు. ఈ షార్ట్ చాలా బాగుంది. ఓకే ఒకటే రోజు 2 తీసిరా, లేకపోతే ఇది రోటో తీసిరా కానీ దిస్ వన్ గుడ్. దిస్ వన్ ఈజ్ రియలీ గుడ్. మంచి అనిపించింది ఈ షార్ట్ చాలా బాగుంది. సో యా ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. నేను అసలు సినిమా మీద వాళ్ళే చూస్తున్నారని, ఎందుకంటే పంకిలో అన్నట్టుగానే ఒక త్రేతాయుగం కాన్సెప్ట్, దేవుడి డివోషనల్ కాన్సెప్ట్ ఒకటి పెట్టేసి దాని మీద ఇట్లా చేసేసి దాని మీద నార్మల్గా చూపించేస్తే జనాలు వచ్చి చూసేస్తారు. దానికి ఒకవేళ సినిమా కొంచెం హిట్ అయిందంటే Part 2 Part 3 యూనివర్స్లో అన్నట్టు వస్తూ ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ ఏనేమో అనుకున్నా, బట్ బెటర్ భయ్యా. లైక్ యూ కెన్ సీ ద విజన్ అని చెప్పలేను కానీ యూ కెన్ సీ ద ఎఫర్ట్ దే డిడ్.
స్ట్రగుల్ కనబడింది దీంట్లో. సో, ఓకే. నేనెళ్తా. నాకు ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది దీని మీద. అండ్ హైలైట్ ఏంటంటే వీళ్ళు జస్ట్ ఒక్క 'నాగబంధం' అని ఇంగ్లీష్ మాత్రమే పెట్టిర్రు. ఇంకెక్కడ పెట్టలే. సో, యాహ్! నాకైతే మాత్రం మంచిగా అనిపించింది. మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలేదా? కింద కాన్సెప్ట్‌లో చెప్పండి. యాహ్! మ్యాన్ నాకైతే గుడ్ జాబ్. గుడ్ జాబ్. సో, చూద్దాం. టీజర్స్, ట్రైలర్స్ సమ్మర్‌లో వస్తుందంటున్నారు. సమ్మర్ ఆల్రెడీ ఇంకొక 1 మంత్ అయితే స్టార్ట్ అయితది. ఏప్రిల్ వస్తదా? మేలో వస్తదా? చూద్దాం. మీ థాట్స్ ఏంది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. బై.